హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లా మంచిగా ఉన్నారా? మనం ఇంకా మంచిగా ఉన్నాం. మీరు ఎట్లున్నారని చెప్పేసి తెలిసిన కింద కామెంట్ అయితే ఇచ్చేయండి. మరి ఈ యొక్క ఇష్యూ అనేది చాలా దుమారం అయితే లేపిందని చెప్పి చెప్పుకోవచ్చు. చాలా 2 రోజుల క్రితమే దుమారం లేపింది. ఎందుకంటే మాత్రం వీడియో చేయలేరు అంటే మాత్రం కాస్త ఫీవర్ అయితే ఉందన్నమాట. కాస్త లేట్ అయితే వీడియోని రికార్డ్ చేస్తున్నా. సారీ, ఈ వీడియో కాస్త ఎర్లీగా రావాల్సింది కాస్త లేట్ అయితే అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఈ ముక్కు అయితే చాలా విపరీతంగా అయితే అయిపోతుంది, కింది కారుతూనే ఉందన్నమాట. మీ అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక మరి ఈ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో, ఈ బ్యాంక్ ఇష్యూ, కర్ణాటకలో జరిగినటువంటి ఈ యొక్క లాంగ్వేజ్ బ్యారర్ ఇష్యూ ఏదైతే ఉందో ఈ లెవెల్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది 100% చెప్తున్నా. ఎందుకంటే మాత్రం ఈ యొక్క లాంగ్వేజ్ ఇష్యూ అంటే లైక్ ఒక బ్యాంకులో ఈ యొక్క ఊరు తెలుసు, అన్నీ తెలుసు మీకు. ఇక బ్యాంకులో కనుక మనం చూసుకున్నట్లయితే కర్ణాటకలో ఒక బ్యాంకులో, ఎస్బీఐ బ్యాంకులో జరిగినటువంటి ఇష్యూ అనమాట. అర్థమైందా? మరి ఈ యొక్క బ్యాంకులో ఇక్కడ పనిచేసేటువంటి మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజర్కి కన్నడ అనేది రాదు. మేజర్గా చూసుకున్నట్లయితే కన్నడ అనేది రాదు. ఆ కన్నడ అనేది రాకపోవడమే ఇక్కడ ఈ యొక్క ఇంత పెద్ద ఇష్యూకి అయితే దారి తీయడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో కావచ్చు, ఇటువంటి ఎస్బీఐ బ్యాంకులో కావచ్చు, ట్రాన్స్ఫర్ అయ్యేది చాలా అంటే చాలా ఈజీ. ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలలో మనకి ట్రాన్స్ఫర్ అయితే అవుతూ ఉంటారు. ప్రతి ఒక్క చోటికి పోయి అక్కడ లాంగ్వేజ్ నేర్చుకొని అక్కడ లాంగ్వేజ్లో మాట్లాడాలి అని అంటే చాలా కష్టం కదా. ఇప్పుడు ఇదే కన్నడ వాళ్ళు వేరే బ్రాంచ్లో అంటే లైక్ ఇక్కడ మనకి లైక్ హిందీ మనకి ఇప్పుడు రాజస్థాన్ కావచ్చు, లేకపోతే అక్కడికి మన తెలంగాణ కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు వచ్చి పనిచేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇలానే తెలుగు నేర్చుకొని మాట్లాడతారా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇలానే తెలుగు నేర్చుకొని ఇట్లానే తెలుగులో మాట్లాడడానికి ఏమైనా ఉంటుందా? 5 సంవత్సరాలకు ఒకసారి లైక్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి మారుతూ ఉంటే వాళ్ళకి ఆ ఒక పర్టికులర్ కల్చర్లకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం అవుతుందా అని చెప్పేసి మేము మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా. దానికి ఆన్సర్ అనేది చేయండి ఫస్ట్. అర్థమైందా? కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసిన తర్వాత దీన్ని చెప్పబోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకైతే ఎక్కుతుంది, లేకపోతే మాత్రం ఎక్కదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వే ఉన్నావు బై, నీకు తెలిగే వచ్చు. బయట లైక్ నువ్వు కర్ణాటకకో లేకపోతే ఇంకో రాష్ట్రానికో పోయి నువ్వైతే నీ లాంగ్వేజ్లో నువ్వు మాట్లాడవు అంటే వాళ్ళకి అర్థమవుతుందా? అర్థం కాదు కదా. అంటే లైక్ 5 సంవత్సరాల కోసం అక్కడ నువ్వు పని చేయడానికి ఒప్పుకున్నావు. మరి ఆ 5 సంవత్సరాల కోసం నువ్వు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటావు? కామన్ లాంగ్వేజ్ ఏముంది మన దేశంలో? హిందీ లేదా ఇంగ్లీష్, 2 లాంగ్వేజెస్ నువ్వు నేర్చుకుంటావు, అవునా కదా? మరి 2 లాంగ్వేజెస్లో నేర్చుకోలేక మరి నువ్వు కర్ణాటకకు పోయిన తర్వాత నీకు కన్నడలో మాట్లాడకపోతే ఇటువంటి పరిస్థితి అనేది ఎదురవుతుంది అనమాట. కన్నడలో మాట్లాడాలంటే కన్నడలో మాట్లాడకపోతే వాళ్ళు ఇంకా అదే లైక్ ఆ మేడంలు అంటారు కదా వేరే లెవెల్లో ఇట్లా అట్లా అని చెప్పేసి తిడుతున్నారు అనమాట. అరే నాకు అర్థంగా అడుగుతా, మీ దగ్గర కామన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని వాడతారు. మన దేశంలో ఏది కామన్ లాంగ్వేజ్? హిందీయే కదా మరి మాట్లాడేది. వేరే ఏ దేశం వేరే లైక్ ఇప్పుడు తెలంగాణకు వచ్చి హిందీయే కదా మాట్లాడేది. వేరే ఏమైనా మాట్లాడుతున్నారా మీరు? నాకు అర్థంగా అడుగుతా. కన్నడనే మాట్లాడుతున్నారా మీరు? ఇక్కడికి వచ్చి మా లాంగ్వేజ్ గొప్ప, మాది ఇది అది అని చెప్పేసి మాట్లాడతారు. నాకు అర్థంగా అడుగుతా. మీ దగ్గరనే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, అవునా కదా? మరి హిందీ లాంగ్వేజ్ మాకు వద్దని చెప్పేసి అంటారు. ఇప్పుడు మొన్నటి దాకా హిందీ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్గా మనం చూసుకున్నట్లయితే కన్సిడర్ చేసినాం. 3 లాంగ్వేజ్ పాలసీ ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశారో అప్పటి నుంచి ఈ పనికిమల్ల పంచాయతీలు అన్నీ వస్తాయి. ఎగ్జాక్ట్గా ఇదే 1 year బ్యాక్ కూడా మన లైక్ ఇప్పుడు కన్నడలో ఉన్నటువంటి అంటే ఇంగ్లీష్లో కావచ్చు, లేకపోతే ఇంకొక వేరే లాంగ్వేజ్లో ఉన్నటువంటి బోర్డ్స్ కావచ్చు, అంటే షాపుల మీద ఉన్నటువంటి బోర్డ్స్ కావచ్చు, టిఫిన్ సెంటర్ల మీద ఉన్నటువంటి బోర్డ్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా చేంజ్ చేసి కన్నడలోకి చేంజ్ చేసుకున్నారు అనమాట. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి బోర్డులు అన్నింటినీ కూడా వీళ్ళు నాశనం చేశారు. వేరే లాంగ్వేజ్ కనిపిస్తే చాలు దాన్ని నాశనం చేశారు అనమాట. ఇంతపై నాకు అర్థంగా అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క కల్చర్ పాడవుతుంది, నా ఒక కల్చర్ ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పేసి మాట్లాడతా. నాకు అర్థంగా అడుగుతా. కల్చర్ అనేది పాడవుతుందంటే హిందీ లాంగ్వేజ్నే ఎందుకు హేట్ చేస్తున్నారు? వేరే లాంగ్వేజ్ని ఎందుకు హేట్ చేయట్లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఇంగ్లీష్ లేదా? ఇంగ్లీష్ మాట్లాడితే కల్చర్ చెడిపోదా? ఇది ఒకటే ఉందా మీ దగ్గర లాంగ్వేజ్? వేరే లాంగ్వేజ్ ఏది లేదా? మీ రాష్ట్రంలోనే ఇంకొక లాంగ్వేజ్ లైక్ రెగ్యులర్గా వాడే లాంగ్వేజ్ ఏంటంటే ఉర్దూ లాంగ్వేజ్ మీ దగ్గర మాట్లాడతారు. కన్నడ లాంగ్వేజ్ మీరు ఎక్కడ ఎవడుగుతా మాట్లాడు.
ఎవడో పనికి మళ్ళీ చెత్తనా కొడుకు ఈ రాజకీయాల కోసం ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. వాటిని పట్టుకొని మీరు ఇట్లా మోసినట్టు అది ఇది అని చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు ఆడెవడు ఫస్ట్ అక్కడ అది మనకి చూసుకున్నట్లయితే బ్రిటిష్ వాడు ఈ యొక్క డివైడ్ అండ్ పాలసీ ఎప్పుడైతే తీసుకొచ్చిండో ఆ దరిద్రాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నటువంటి ఈ దరిద్రపు కొట్టు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కదా మీరు అనాల్సింది. మీ లాంగ్వేజ్ గొప్ప, వాళ్ళ లాంగ్వేజ్ గొప్ప. అరే ఎవరికి రా లాంగ్వేజ్ ప్రాబ్లం? నాకు అర్థం కాక అడుగుతా. ఎవరికి రా లాంగ్వేజ్ ప్రాబ్లం? నీకా వాడికా? నీకు తెలివి లేదా? నాకు అర్థం కాక అడుగుతా. నీకు తెలివి లేదా? నీకు బుర్ర లేదా? ఇంకోటి లేదా? నాకు అర్థం కాక అడుగుతా. పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటా అన్ని. మంచి మంచి మాటలు వస్తాయి నాకు, మంచి మంచి మాటలు వస్తాయి. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో మీరు కన్వీనియంట్గా ఉంటుంది. ఇంగ్లీష్ మాకు హిందీ వద్దు అని చెప్పేసి మాట్లాడతారు కదా. మరి ఇంగ్లీష్ అని మరి ఎందుకు మీరు అంత ఆ లెవెల్లో మీరైతే లైక్ స్కూళ్ళలో చదివించడం కావచ్చు, ఇంకోటి చేయడం కావచ్చు, ఎందుకు చేస్తున్నారు? ఇంగ్లీష్ ఎందుకు ఆ లెవెల్లోకి తీసుకెళ్తున్నారు మీరు? మీకు అక్కడ మాత్రం ఏది మీ యొక్క కల్చర్ పాడవదా? ఇంగ్లీష్ మాట్లాడితే మీకు కల్చర్ పాడవదా? మరి ఇంగ్లీష్లో ఉన్నటువంటి రూట్స్ పట్టుకొని మీరు అయితే పోతూ ఉంటారు, కానీ అక్కడ మీ యొక్క కల్చర్ పాడవట్లేదు. కానీ హిందీ లాంగ్వేజ్ని పట్టుకొని మాట్లాడితే, హిందీ లాంగ్వేజ్ని ఒక్కదాన్ని ఇక్కడ తీసుకొస్తే మాత్రం మీకు మీ యొక్క కల్చర్ పాడవుతుంది, ఇంకోటి అవుతుంది. మరి ఇది ఎక్కడ న్యాయం? నాకు అర్థంగా కడతా. ఇది ఎక్కడ న్యాయం చెప్పరు బా. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మెజారిటీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు కదా. వాళ్ళందరినీ కూడా ఇటు కన్నడకి కన్వర్ట్ చేయండి. ఫస్ట్ కన్నడకి కన్వర్ట్ చేస్తే అయిపోతుంది కదా సింపుల్గా. కన్నడ లాంగ్వేజ్ అనేది మనకి ముందుకు పోతూ ఉంటుంది కదా. మరి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి ఇక్కడ? అక్కడ మీకైతే ఇబ్బంది ఏం లేదు కదా. ఇంగ్లీష్ నేర్చుకుంటే మీకు బయట దేశాలకు ఎక్కడికైనా పోయినా కానీ, అక్కడ పోయినా కానీ, ఇక్కడ పోయినా కానీ ఉపయోగపడుతుంది. అదే హిందీ నేర్చుకుంటే మనకు నచ్చది. మనకు హిందీ అంటే మనకు అది కంపరం కదా. చిక్కు మానాలు ఎవరా? నాకు అర్థంగా కడుగుతా. నాకు అర్థంగా కడుగుతా. ఫస్ట్ నీ అమ్మనే ఇష్టం వచ్చినట్టు తిడితే ఎట్లా ఉంటుంది చెప్పు? నువ్వే తిడితే ఆయన ఎందుకులేండి. ఇప్పుడు ఈ కాలంలో ఎవడేం చెప్తాడో వానికి తెలియదు. వాళ్ళ అవ్వనే వాళ్ళ అవ్వనే ఇష్టం వచ్చినట్టు తిట్టినోడు ఉన్నాడు కదా. మరి అసలు పనులు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ అనేది మన ఇండియాకి ఒక అంటే ఏ విధంగా చెప్పాలంటే మాత్రం హిందీ లాంగ్వేజ్ అనేది ఒక మన ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్. అంటే లైక్ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకొని ఉండాల్సినటువంటి లాంగ్వేజ్ హిందీ. ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా నార్త్ సైడ్ పోతే హిందీ మాట్లాడతారు కాబట్టి ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఇంగ్లీష్ ఎక్కడెక్కడ మాట్లాడతారు? ఈ క్యాపిటల్ సిటీ ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ సిటీస్లోనే మేజర్గా మనకి ఇంగ్లీష్ అనేది మాట్లాడతారు. ఏది నువ్వు బయట దేశానికి పోతే నీకు ఇంగ్లీష్ అనేది యూజ్ అవుతుంది. అంతేగాని మన ఇండియాలో ఆడ తిరుగుతామంటే మాత్రం సింపుల్గా ఒకటే ఒక లాంగ్వేజ్ అనేది మీకైతే యూజ్ అవుతుంది, అది హిందీ. ఇది మాకు వద్దు అని చెప్పేసి అంటున్నారు అనమాట. వీడు కర్ణాటకలో ఆడవాడు అక్కడ తమిళనాడు ఆ గవర్నమెంట్ నాకు మంచిగా వస్తాయి మాటలు. దరిద్రపోడు ఈ రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం సర్వనాశనం చేయడానికి అయితే చూస్తుంటారు. మరాఠీ కూడా మాట్లాడతారు కదా మీ దగ్గర. కర్ణాటక మరాఠీ కూడా మాట్లాడతారు కదా. మరి మరాఠీలో మాట్లాడడం తప్ప, వేరే లాంగ్వేజ్లో మాట్లాడడం తప్ప? అర్థంగా కడతాం. ఇప్పుడు బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు మీరు అన్నది నిజమే. బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అని చెప్పేసి అంటారు కదా. మరి అదే నువ్వు బయటి రాష్ట్రానికి పోయి అక్కడికి పోయి నేను కన్నడ మాట్లాడతానంటే ఎట్లా ఉంటుంది కథ? నీకు అక్కడ కామన్ లాంగ్వేజ్ ఏంటిది బయటి రాష్ట్రంలో? హిందీయే కదా. మరి హిందీ మాట్లాడకపోతే ఎట్లా? ఇంగ్లీష్ కామన్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్ కూడా ఉండదు. మరి ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా ఎవడు మాట్లాడడానికి లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఇంగ్లీష్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు ఎవరు లేడు. ఇప్పుడు బ్యాంకులో పోయేటోళ్ళు అందరూ కూడా ఈ రైతులు వీళ్ళే కదా బ్యాంకులో పోయేటోళ్ళు. మరి ఎడ్యుకేషన్ పీపుల్ చదువుకున్న వాళ్ళందరూ కూడా మరి ఫోన్పేలు అవి ఇవి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరి బ్యాంకులో పోయేది ఎవరు? రైతులు, చదువుకున్న వాళ్ళు, ఇంకోలు పెద్ద అమౌంట్ డ్రా చేసుకుందాం అనుకున్న వాళ్ళు వీళ్ళే కదా పోయేది. మరి వీళ్ళతో మాట్లాడడానికి హిందీ అదొకటి కన్నడలోనే మాట్లాడాలి అని చెప్పేసి మాట్లాడితే ఎట్లా చెప్పి నాకు అర్థం కడతా.
వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యేది 5 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. మరి 5 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే ఏదైనా కానీ అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ అనేది మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుందా? నాకు ఒకటి చెప్పండి ఫస్ట్. పిచ్చి పిచ్చి కథలు పడడు, పిచ్చి పిచ్చి వేషాలు వేసుడు అనేది ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం కదా. మన దగ్గర ఉన్నటువంటి ఆచారమే ఇది, డివైడ్ అండ్ రూల్ పాలసీ, అంతే కదా. కులాలు నడుపెట్టుకొని రాజకీయం చేసుడు, లాంగ్వేజ్ నడుపెట్టుకొని రాజకీయం చేసుడు, లేకపోతే అది జాతులను పట్టుకొని రాజకీయం చేసుడు, ఇంకో విధంగా పట్టుకొని ఇంకో రాజకీయం చేసుడు మనకు అలవాటు కదా. అది అలవాటు. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కదా మీరు అనాల్సింది. ఈ లాంగ్వేజ్ రాకపోతే ఇట్లా అట్లా మాట్లాడితే నాకు అర్థం కాకూడదా?